విడిదిల్లు ఏ లగ్జరీ విల్లా గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్ తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు చెంచుపేట తెనాలి 88548888. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు తెనాలి. సెల్ నంబర్ 7288856666. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో తెనాలికి చెందిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో విజయకేతనం ఎగరవేశారు. ఈరోజు ఉదయం రిలీజ్ అయినటువంటి ఫలితాలకు సంబంధించి వివేక విద్యా సంస్థలకు చెందినటువంటి విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం పట్ల కాలేజీ యాజమాన్యం, విద్యాసంస్థల యాజమాన్యం అయితే హర్షం వ్యక్తం చేశారు. సాయంత్రం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఇంటర్మీడియట్కి సంబంధించి ఇటు జూనియర్ ఇంటర్ అట్లాగే సీనియర్ ఇంటర్మీడియట్లలో విభాగాల వారీగా కూడా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందనలు అయితే కాలేజీ యాజమాన్యం అయితే తెలియజేశారు. ఈ సందర్భంగా తమ కాలేజీకి చెందిన విద్యార్థులు అత్యధిక మార్కులు రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించడం పట్ల హర్షం అయితే వ్యక్తం చేశారు. కాలేజీకి సంబంధించిన డైరెక్టర్లు ఇటు రావిపాటి వీరనారాయణ అట్లాగే రామరాజు వీరందరూ కూడా అధ్యాపకులు, ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొని విద్యార్థులను ప్రత్యేకంగా అయితే అభినందించారు. గతంలో అనేక సంవత్సరాలుగా కూడా వివేక విద్యా సంస్థల ద్వారా అనేక మంది విద్యార్థులను రాష్ట్ర స్థాయిలో అత్యున్నత ఫలితాలు సాధించినట్లుగా కూడా తీర్చిదిద్దినట్లయితే కాలేజీ యాజమాన్యం తెలియజేశారు. ఇటీవల 2026కు సంబంధించి జేఈ మెయిన్స్లో అత్యధిక పర్సంటైల్ సాధించిన విద్యార్థులను కూడా ఇదే వేదికగా అయితే అభినందనలు తెలియజేశారు. ఇటు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించి వారందరికీ కూడా శుభాకాంక్షలు అయితే తెలియజేశారు. బైపీసీ గ్రూప్లో కూడా 1000 మార్కులకి ఎగ్జామ్ జరిగింది. అందులో మిస్బా షేక్ అనే అమ్మాయి 985 మార్క్స్ సాధించింది. 985 అవుట్ ఆఫ్ 1000. అలాగే జూనియర్ లెక్చర్లో కూడా మరి ఎంపీసీ గ్రూప్లో ఈ సంవత్సరం చెప్పారు 470 మార్క్స్ అని కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. 5 పేపర్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఇంతకుముందు మ్యాథమెటిక్స్ 75-75తో 2 పేపర్స్ ఉండేటువంటివి దాన్ని ఇప్పుడు 1గా మార్చి 100 పేపర్స్కి పేపర్ పెట్టడం జరిగింది. అలాగే ఫిజిక్స్ కూడా 85 మార్క్స్, అలాగే కెమిస్ట్రీ కూడా 85 మార్క్స్కి పెంచడం జరిగింది. అంతకుముందు 60 మార్క్స్ జరిగేటువంటివి. అయితే టోటల్ అయితే మారలేదు కానీ 470 అలాగే ఉంది. కానీ పేపర్స్ మాత్రం 5కి తగ్గించారు. మరి తగ్గించినప్పుడు జనరల్గా ఎప్పుడు కూడా కష్టంగా ఉంటుందని మనందరికీ తెలుసు. 50 మార్కులకి 50 మంది తెచ్చుకోవడం తేలిక, కానీ 100 మార్క్స్ 2 మ్యాథమెటిక్స్ ఏ అండ్ బి కలిపి తెచ్చుకోవడం ఎంత కష్టమో మనందరూ అర్థం చేసుకోవాలి. అలాగే బైపీ గ్రూప్లో కూడా బాటనీ, జువాలజీ విడిగా ఉండేటువంటివి అవి కూడా కలిపి సంవత్సరం బయాలజీ ఒకటే పేపర్ పెట్టడం జరిగింది. ఇలా 100 మార్కులకి బయాలజీ, 100 మార్కులకి మ్యాథమెటిక్స్, 85 మార్క్స్కి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలు అలా పెట్టడం జరిగింది. మరి కొత్త విధానంలో పెట్టినప్పటికీ ఆబ్జెక్టివ్ మనం కలిపినప్పటికీ మన విద్యార్థులు చక్కగా దాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎంపీసీ గ్రూపులో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించింది వేదజ అనేటువంటి అమ్మాయి. ఇంటికి వెళ్ళి వేదజ అనే అమ్మాయి ఎంపీసీ గ్రూపులో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి మరి రాష్ట్ర స్థాయిలోనే ఒక మంచి స్థానంలో నిలిచింది చెప్పడానికి సంతోషిస్తున్నాను. అలాగే బైపీసీ గ్రూప్లో కూడా ఈ సంవత్సరం జరిగినటువంటి ఎగ్జామ్ 455 మార్క్స్ జరిగింది. 455 మార్కులకి ఎగ్జామ్ జరిగింది. అందులో మరి అనుజ్ఞ అనేటువంటి అమ్మాయి 449 మార్క్స్ సంపాదించింది. 455 గాను 445 అంటే 49 కేవలం 6 మార్క్స్ మాత్రమే మిస్ అయ్యాయి.
ఇలా మరి ఫస్ట్ ఇయర్లో కూడా మంచి మార్క్స్ సాధించడం జరిగింది. అలాగే ఎంఈసీ గ్రూప్లో కూడా 500 మార్కులకు గాను మరి గోపీకృష్ణ అనేటువంటి అబ్బాయి 488 మార్క్స్ సంపాదించడం జరిగింది ఎంఈసీ గ్రూప్లో. ఇలా ఫస్ట్ ఇయర్లో కూడా కొత్త సిలబస్లో కొత్త మోడల్ పేపర్లో కూడా మన విద్యార్థులు చాలా చక్కగా ప్రిపేర్ అయ్యి ఇంతటి మంచి మార్క్స్ సాధించారు అని చూడడానికి సంతోషిస్తున్నాను. 466 అవుట్ ఆఫ్ 470 ఎంపీసీ గ్రూప్, అలాగే 449 అవుట్ ఆఫ్ 455 ఇన్ ఎంపీసీ గ్రూప్ అండ్ 488 అవుట్ ఆఫ్ 500 ఇన్ ఎంఈసీ గ్రూప్. మరి ఇలా మంచి ఫలితాలు సాధించినటువంటి అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందన అందరం కూడా చప్పట్లతో కరతాళతో